ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानब्रह्मं मोदहस्तीलसादनं महागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजे धर्माजनीपति हेनामविद्यमतो श्रीमहासरस्वती देवी देवी नामधेयस्य जननी जननी नामधेयस्य मोक्ष नामधेयस्य सह कुटुम्बाक्षेत्रकान्ताय अखंड श्री महालक्ष्मी देवता अनुग्रह प्रसादेन माता महाराज्ञे जय जय ओम लक्ष्मीं क्षीरसमुद्रराजनाय देवेन्द्र आदिश्यवेन्द्रके प्रतिष्ठिते श्रवाणं भवनिशनान्दं भवनिशनमैश्वर्यं भवनिशनमलिशनं येधमायो विद्यमान सह संकल्पित सकल कार्य अनुकूलता दिग्विजयता सिद्धिद्वार अधिकार प्राप्ति सिद्धिद्वार अखंड महालक्ष्मी देवता धैर्य लक्ष्मी विजयलक्ष्मी अनुग्रह प्रदान सिद्धिद्वार आदिरारोग्य आनंदकर जीवन द्वारा संकल्पकाय दिग्वेदा सिद्धिरस्तु तथास्तु नाम दिसरा भाई फिल्म बैठो ना अपने सिद्ध कितना ना अपने के सब अरे పై తీసుకోండి మాలో ఒకటి అయిపోతుంది మా నమస్కారం తల్లి. మమ్మల్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. ఎందుకు పంపించారంటే ఇప్పుడు జిఎస్టీ రేట్లు తగ్గాయి, మీకు బాగా తెలుసుంటుంది, ఎందుకంటే వ్యాపారం బాగా చేస్తున్నారు కాబట్టి. చాక్లెట్లు 28% ఉండేది 5% తెచ్చారు. కూల్ డ్రింకుల మీద తగ్గించారు. ఇక్కడ మీరు అమ్మే ప్రతి వస్తువు బుక్స్ మీద బాగా తగ్గించారు. పెన్నులు, పెన్సిళ్ళు, స్కెచ్ పెన్లు వాటన్నిటి మీద బాగా తగ్గించారు. దువ్వెల మీద తగ్గించారు, రేజర్ల మీద తగ్గించారు, సోపుల మీద తగ్గించారు, షాంపుల మీద తగ్గించారు. మీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి. మీ దగ్గర పాలు, పెరుగు ఎక్సలెంట్ అమ్మా. అట్లా మీ దగ్గర నాకు తెలిసి జిఎస్టీ ఒరిజినల్ మీ దగ్గరే ఉంది మొత్తం షాప్లో. అంటే కంప్లీట్ అన్నీ ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం ఏదైతే వ్యాపారస్తులకి బాగుండాలి, ఏదైతే ప్రజలకి బాగుండాలని చెప్పి చేసిందో ఆ ఒరిజినల్ జిఎస్టీ మీ దగ్గర ఉంది. దానికి హ్యాపీగా ఉంది. ఏందమ్మా నోట్లు ఏడు పెట్టినారా పిల్లకాయలకి? నిజం నోట్లు అనుకున్నాను నేను. ఈ పేపర్ మీద కూడా జిఎస్టీ తగ్గింది. 500 లేవు. ఓకే అందరికి చెప్పండి, కస్టమర్లందరికీ. థ్యాంక్స్ అండి. కూటమి ప్రభుత్వం ప్రజలకి అన్ని మంచి చేస్తుంది, జిఎస్టీ వల్ల వ్యాపారస్తులకి ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం అన్న. మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. నమస్కారం అన్న. తెలుసు నాకు, అన్న తెలుసు, అందుకే కదా ఆగింది. జిఎస్టీ రేట్లు తగ్గాయి కదా, దాని మీద వ్యాపారస్తులందరినీ కలిసి వాళ్ళకి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కనుక్కోమని చెప్పారు. మీకు రేట్లు తగ్గుతాయి కదా, తగ్గినప్పుడు జనాలకు కూడా మీరు కూడా ₹1 తగ్గించండి అని చెప్పమని చెప్పారు. మొన్న కూటమి ప్రభుత్వంలో చూసాం, మన నెల్లూరు ఎంపీ గారిని ఎంత మెజార్టీతో గెలిపించారు, మన నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. కూటమి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మంచిగా ముందరికి వెళ్తా ఉన్నాం. మీరందరూ వ్యాపారస్తులు హ్యాపీగా ఉండాలా. ఇప్పుడు చూడండి అన్న, ఈ పెన్నుల మీద ఎంత, పెన్సిళ్ళ మీద ఎంత తగ్గింది, చాక్లెట్ల మీద
28% ఉండేది 5%కి వచ్చేసింది. చూడండి రేజర్లు వీటి మీద అయితే 0 చేసేసారు జిఎస్టీ. పెన్సిల్ మీద, పెన్ను మీద, రేజర్ల మీద, విద్యార్థులు వాడుకునే ప్రతి వస్తువు మీద 0% చేసేసారు. పుస్తకాలన్నీ, బ్రష్ల మీద మీ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. జిఎస్టీ తగ్గించిన వస్తువులన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఉప్పు కానించి, పప్పు కానించి, షాంపూలు కానించి, నూనె కానించి అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి మీ దగ్గర. అందరికి చెప్పండి అన్న, మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అని. మన ఊళ్ళో దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది, ఒక రోజు తీసుకో. చూస్తుంటారు జిఎస్టీ రేట్లు తగ్గాయి. దానివల్ల ప్రధానంగా కూరగాయల మీద 0 జిఎస్టీ తెచ్చారు. 0 జిఎస్టీ అంటే గతంలో మనకు వ్యాపారస్తులు ఇంకొక ప్రాంతంలో పండించి మన మార్కెట్కి హోల్సేల్ తెచ్చి ఆ హోల్సేల్ నుంచి మీరు తీసుకొని ఒక రేటు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చే రేటు తగ్గుతుంది, మీకు జనాలకు కూడా రేటు తగ్గించి ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేను కేజీ కొనుక్కోవాలనుకున్నాను, 1.5 కేజీ కొనుక్కోగలుగుతా. అంటే అంత మంచి చేస్తుంది అనమాట అన్ని వస్తువుల మీద, ప్రధానంగా కూరగాయల మీద, వాటి మీద. కాబట్టి అందరూ మీ కస్టమర్లు అందరికీ చెప్పండి, కూటమి మంచి చేస్తుందని. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మొన్న ఎలక్షన్లో చూసాం, ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు, నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు బాగా కష్టపడుతూ ఉన్నారు. మీరందరూ ఆశీర్వాదం ఉండాలి, ఎప్పుడు వ్యాపారస్తులకి మంచి చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ సార్. పృథ్వీ గౌతమ్, మా క్లాస్మేట్ అన్నగారు నమస్కారం. ఇది 30 అంటే కొంచెం ఇది పెద్ద సైజు ఉంది. ఓకే, మదనపల్లి అదే. ఓకే, ఇది బాగుంది, డిఫరెంట్గా. 2.0 రేట్లు తగ్గించిన దాని మీద వ్యాపారస్తులందరినీ కలవమని చెప్పి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మీ అందరికీ హ్యాపీ అయినా జిఎస్టీ 2.0 వల్ల? ఎందుకంటే మీ దగ్గర ఆల్మోస్ట్ ఉండే అన్ని వస్తువుల మీద జిఎస్టీని చాలా వరకు తగ్గించారు. కాబట్టి మీరు అందరూ హెల్ప్ చేయాలా. కస్టమర్లందరికీ కూడా చెప్పండి, మొన్న కూటమి ప్రభుత్వంలో మీరు మన ఎంపీ గారికి, నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించాలా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడతా ఉన్నారు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. జిఎస్టీ 2.0 ఏదైతే తగ్గిందో దాంట్లో భాగంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యాపారస్తులందరినీ కలిసి శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులకి హోల్సేల్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా కస్టమర్లకి ఆ రేట్లు తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు 6వ రోజు మన నవాబుపేట ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని వ్యాపారస్తుల సముదాయాలందరినీ కలుస్తూ ఉన్నాం. వాళ్ళందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని, సూపర్ 6 పథకాలని ఏ విధంగా అయితే నెరవేర్చారో అదేవిధంగా P4 ద్వారా ఏ విధంగా అయితే మంచి ప్రయోజనాలు తీసుకొని వస్తున్నారు, ఇంకా కూడా మంచి చేయాలని దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ 2.0 వల్ల సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది, 140 కోట్ల మంది భారతీయులందరికీ ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యాపారస్తులకి, ప్రజలకి తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఇటు మంత్రి నారాయణ గారిని ప్రజలందరూ, వ్యాపారస్తులందరూ ప్రత్యేకంగా ఆశీర్వదించి ఖచ్చితంగా వాళ్ళు బాగుండాలా, ఎప్పుడు మా వ్యాపారస్తుల కోసం ఎప్పుడు లక్షణంగా మాకు మంచిగా చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా వ్యాపారస్తులందరితో కలిసి ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. జై హింద్. తేజేశ్వర్, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓకే, దసరా హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నావు. ఊరికి పోలేదా? ఊరికి పంపించలేదా? ఈరోజు మేమందరం ఎందుకు వచ్చామంటే జిఎస్టీ 2.0 తగ్గించారు కదా రేట్లు. దాంట్లో భాగంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన వ్యాపారస్తులందరినీ కలవమని చెప్పారు. మీ అందరికి కూడా రేట్లు జిఎస్టీ వల్ల కంఫర్ట్గా తగ్గుతూ ఉన్నాయి. మీరు కూడా జనాలకు ₹1 తగ్గిస్తే అందరికీ రొటేషన్ అవుతుంది. మీరు ఇప్పటికే కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇటు ఎంపీ గారికి, నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. మన అందరం కష్టపడుతున్నారు. ప్రధానమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు మీరు కూటమిని ఆశీర్వదించాలి. ఓకే తేజేశ్వర్, నువ్వు ఏ స్కూలు? నారాయణ. ఓ సూపర్. ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ 2.0 ఏదైతే తగ్గించారో దానివల్ల అన్ని ధరలు తగ్గుతూ ఉన్నాయి. లుంగీలు కానించి, డ్రాయర్లు కానించి, మీరు అమ్మే క్లిప్పులు కానించి, హెయిర్ క్లిప్పులు కానించి, బ్యాగులు కానించి, అన్నీ కూడా దువ్వెళ్ళ కానించి అన్నీ కూడా జిఎస్టీ బ్రహ్మాండం తగ్గించారు. దానివల్ల మీ వ్యాపారము
మన దగ్గర ఒక వస్తువు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు 2-3 వస్తువులు కొనుక్కోగలుగుతారు. దానివల్ల మీకు వ్యాపారం బాగుంటుంది, కస్టమర్లకి మీరు ₹1 తగ్గించగలుగుతారు. ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వాన్ని? చైతన్య జిఎస్టీ రేట్లు తగ్గించారు కదా కూటమి ప్రభుత్వం 2.0 ద్వారా. ప్రధానంగా మన ఫ్రిడ్జ్లు 30%లో 28%లో ఉండేటి చాలా కంఫర్ట్ తగ్గించారు. ప్రజలందరికీ, జనాలందరికీ ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ అన్ని రేట్లు తగ్గాయి. మీకు వ్యాపారస్తులకి మీకు మంచి జరుగుతూ ఉంది. మీరు కూడా మీ కస్టమర్లకి చెప్పండి కూటమి మంచి చేస్తూ ఉంది అనేసి. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా పంపించారు. ఇది 6వ రోజు జరుగుతూ ఉన్నాం. అంటే వ్యాపారస్తులందరినీ కలిసి మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మొన్న ఎలక్షన్లో మీరు అందరూ సహాయం చేశారు. మంచి మెజార్టీ ఇచ్చారు ఎంపీ గారికి, మన నారాయణ గారికి. ఎప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్. జిఎస్టీ 2.0 తగ్గించారు కదా, దాని మీద అందరికీ అవగాహన కోసం వ్యాపారస్తులందరినీ కలవమని చెప్పారు ఎంపీ గారు. ఇప్పుడు మీరు మనం ఏమేమి రిపేర్ చేస్తామన్నా? ఫ్యాన్లు, మిక్సీలు, మోటార్లు అన్నీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి వస్తువు మీద, స్పేర్ పార్ట్స్ మీద కూడా జిఎస్టీ ధరలు తగ్గించారు. దానివల్ల మీ వ్యాపారానికి మీకు ₹1 మిగులుతుంది. మీ దగ్గర రిపేర్ చేయించుకునే వాళ్ళకి ₹1 ఆదాయం వస్తుంది. కాబట్టి మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంటే ఆ జిఎస్టీ వల్ల ఈ రోజు అర్థం కాకపోవచ్చు అన్న, ఒక నెల రోజుల లోపల మీకు లాస్ట్ మంత్ ఆదాయానికి నెక్స్ట్ మంత్ ఆదాయానికి తేడా తెలుస్తుంది మీకే. థ్యాంక్స్ అండి. నమస్కారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. జిఎస్టీ తగ్గింది కదా రేట్లన్నీ, జిఎస్టీ 2.0 వల్ల వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతూ ఉంది. మీరు కూడా కస్టమర్లందరికీ కూడా చెప్పాలా. మీకు ఐటమ్స్ మీద అంటే ఇప్పుడు ఆల్రెడీ పర్చేజ్ చేస్తుంటారు, నెక్స్ట్ మీరు తీసుకోబోయే ఐటమ్స్ మీద మీకు తక్కువ రేటుకి వస్తుంది. మీరు కూడా తక్కువ రేటుకి. ఎందుకంటే జిఎస్టీ ఇప్పుడు దీని మీద మీరు గతంలో ఇది కొనుంటారు. ఇప్పుడు ఇది ఎంత మీ దగ్గర చెప్పండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు వేసి ఇవ్వాలంటే 450కి ఇస్తారు మీరు, మీకు ఒక రేటుకి వస్తుంది ఎగ్జాంపుల్. అలాంటిది రేపు మీరు కొనుక్కుంటే మీకు వచ్చే రేటు మారిపోద్ది, మీకు తగ్గుతుంది వచ్చే రేటు. మీరు కస్టమర్కి 450కి ఇస్తున్నారు కదా, 400కి ఇవ్వగలుగుతారు. అలా అనమాట. ప్రతి వస్తువు మీద తగ్గించారు. దాంట్లో అవగాహన కోసం వచ్చాం. మీరు తెలుసుకోండి, అందరికి కూడా చెప్పండి. థ్యాంక్స్ సార్. మీ హోల్సేలర్స్ వాళ్ళని అడగండి, జిఎస్టీ తగ్గింది కదా ఏందా అడగండి అన్న, అడగండి, తప్పేం లేదు కదా. మనకు అదే అన్న, తగ్గిందన్న 100%. టీ షర్ట్లతో సహా అన్నిటి మీద తగ్గింది. అడగండి మీరు హోల్సేలర్స్ వాళ్ళని. థ్యాంక్స్ సార్. కనుక్కునేది ఏం లేదు, అడగడమే గట్టిగా, అంతే. చాలా ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర. నువ్వు ఫోటో ఇస్తే ఇట్లా చేయించేస్తారా 3D లాగా? వాల్ క్లాక్లు, ప్రజెంటేషన్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఓ ఇది కూడా ఉంది. ఇట్లా కట్ చేసి ఇస్తారు ఫోటోని. సూపర్ అన్న, వస్తాం. థ్యాంక్స్ అన్న. మీ పేరు? సురేష్ అన్న. సురేష్. నా పేరు కేతో రెడ్డి, వినోద్ రెడ్డి అన్న. థ్యాంక్స్ అన్న. మరి తెలియజేసుకుంటే వెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ 2.0 తీసుకొని వచ్చిందో ఒక అద్భుతమైనటువంటి ఉపయోగాన్ని వ్యాపారస్తులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు 140 కోట్ల మంది భారతీయులకి దసరా పండగని ముందుగానే ఇచ్చినటువంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వం. ఇవన్నిటిని కూడా నెల్లూరు వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయండి. కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులకి, ప్రజలకి మంచి చేస్తుందనే విషయాన్ని మన నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా కలిసి వ్యాపారస్తులందరితో కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 6వ రోజు నెల్లూరు నగరంలోని నవాపేట ప్రాంతంలో ఉండేటటువంటి వ్యాపారస్తులు అందరితో కూడా కలిసి కూటమి ప్రభుత్వం చేసేటటువంటి మంచిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అయితే ప్రధానంగా జిఎస్టీ గురించి మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
విభాగాలు తీసుకున్నారు. ఈ జిఎస్టీని ఆ విభాగాలకు అప్లై చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, మహిళలు, నిత్యావసర సరుకులు, విద్య, వైద్యం, ఇలా అన్ని విభాగాలని తీసుకొని ఆ విభాగాల్లో ఉండేటటువంటి వస్తువుల మీద, ఫర్ ఎగ్జాంపుల్ నిత్యావసర సరుకులు అంటే మనం రోజు ఇంట్లో వాడేటటువంటి ప్రతి వస్తువు మీద 5% జిఎస్టీ నుంచి 0% జిఎస్టీ తీసుకురావడం జరిగింది. పాలతో సహా జిఎస్టీ లేకుండా చేయడం జరిగింది. ఇంకా వ్యవసాయ రంగానికి వస్తే ఏదైతే ట్రాక్టర్లు వాడతారో, ట్రాక్టర్ టైర్లు కావచ్చు, ట్రాక్టర్ ట్యూబులు కావచ్చు, ట్రాక్టర్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, చాలా వరకు జిఎస్టీని తగ్గించడం జరిగింది. బేసిక్ జిఎస్టీ 5%, మిగతా ఐటమ్స్ మీద 0% చేయడం జరిగింది వ్యవసాయంలో. ఇక విద్య విషయానికి వచ్చే లోపల విద్యార్థులు చదువుకునేటటువంటి పుస్తకాలు, రాసుకునేటటువంటి నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, ఇలా అన్ని వస్తువుల మీద 0% జిఎస్టీ తీసుకురావడం జరిగింది. దానివల్ల మన విద్యార్థులకి, అంటే మన ఇంట్లో పిల్లలకి వస్తువులు గతంలో కొనేదానికి ఇప్పుడు పుస్తకాలు, నోట్బుక్లు ఏది కొనివ్వాలి, జామెంట్రీ బాక్స్తో సహా అన్ని వస్తువుల మీద 0% జిఎస్టీ చేయడం జరిగింది విద్య పరంగా. అదేవిధంగా వైద్య పరంగా తీసుకున్నామంటే మనం ఏదైతే క్యాన్సర్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కావచ్చు, గుండె సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు కావచ్చు, ఒక్కొక్క ట్యాబ్లెట్ 20,000 నుంచి 40,000 ఉండేటటువంటి ట్యాబ్లెట్లని దాదాపుగా 5% తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే 28%లో ఉండేటటువంటి జిఎస్టీని 5% తీసుకురావడం జరిగింది. అంటే మెడికల్ షాపుల్లో గతంలో మనం కొనేటటువంటి మెడిసిన్స్ కంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకి మనం మెడిసిన్ కొనుక్కోగలుగుతాం. అదేవిధంగా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆపరేషన్లు చేసడానికి ఉపయోగపడేటటువంటి ఏదైతే మిషనరీస్, హాస్పిటల్కి సంబంధించిన వస్తువులు ఉంటాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా శానిటరీ సంబంధించినటువంటి వస్తువుల మీద, అన్నిటి మీద వైద్యపరంగా తగ్గించడం జరిగింది. ఇక అనేకమైనటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి సిమెంట్ మీద ప్రధానంగా 28% జిఎస్టీ ఉన్నటువంటి సిమెంట్ని ఈరోజు 5% తీసుకురావడం జరిగింది. అంటే ఒక ఇంటి నిర్మాణానికి కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని ఆ ఇంటి కట్టుకునే వాళ్ళకి ఈరోజు మిగులుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంటి కట్టుబడికి ఉపయోగించేటటువంటి సున్నం కావచ్చు, పెయింట్లు కావచ్చు, 28% ఉన్నటువంటి జిఎస్టీని 5% తీసుకురావడం జరిగింది. అంటే మనం వేసుకునే పెయింట్లు కావచ్చు, సున్నం కావచ్చు, వాటిలో కూడా మనకు ఎంతో డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో తీసుకొని ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, అనేకమైనటువంటి జాతీయ రహదారులు, అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మిలిటరీ పరంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పన్నుల రూపాల్లో వాటికి ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రజలు పన్నులు కడుతున్నారు, ప్రజలకే మనం మంచి చేయాలని ఈ జిఎస్టీ 2.0 తీసుకొని వచ్చినందువల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతూ ఉంది. ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో లేని విధంగా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే అవినీతి మరకలు ఉన్నాయో అవన్నీ లేకుండా పారదర్శకంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి, వ్యాపారస్తులకి మంచి చేసే విధంగా ఈ జిఎస్టీ 2.0 తీసుకుపోతుందని చెప్పి వ్యాపారస్తులు తెలియజేసుకుంటా ఉన్నాం. గత ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీని అందించారు, మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీని అందించారు, ఎప్పుడు ఆ ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉండాలా మన నెల్లూరు ప్రజలని చెప్పి కూడా వ్యాపారస్తులకి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. జై హింద్. అమ్ముతున్నావు, రేపు నువ్వు కస్టమర్లకి 60 రూపాయలకి అమ్మగలుగుతావు, అంటే నీకు ఆడ వస్తువు తగ్గుతుంది. కాబట్టి ఇది జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ సారథ్యంలో వ్యాపారస్తులందరితో మాట్లాడమని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించారు. దాంట్లో భాగంగా మేము మిమ్మల్ని అందరినీ కలుస్తా ఉన్నాం. అయితే ఈ ఒక్కటే కాదు, ఈ అమ్ముతున్నారు కాబట్టి ఈ చెప్పారు. మన ఇంట్లో వాడే బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె, నెయ్యి, పాలు, అన్నిటి మీద, షాంపూ, పేస్టు, బ్రష్, అన్నిటి మీద 0% జిఎస్టీ చేశారు. అంటే లేకుండా వస్తువు రేటు కూడా మీకు మారిపోద్ది. మొన్న కొన్న సోపుకి రేపు కొనే సోపుకి రేటు మారుతుంది. షాంపూ కూడా రేటు మారిపోయింది. జువెన్లు రేట్లు కూడా మారిపోయాయి. మహిళలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను తగ్గించేశారు. దీనివల్ల మనకు తెలుసో తెలియకో నెలకి 5,000 నుంచి 20,000 రూపాయలు మిగులుదల ఉంటుంది. సెల్ ఫోన్ల మీద తగ్గించేశారు, బైకుల మీద తగ్గించేశారు, కార్ల మీద తగ్గించేశారు, అన్ని వస్తువుల మీద తగ్గించారు. ప్రజలకు మంచి చేస్తున్నారు. మీరు కూడా
మీ కస్టమర్లు చెప్పండి జిఎస్టీ తగ్గించారా కాబట్టి నేను 10 రూపాయలు తగ్గించి ఇవ్వగలుగుతానని చెప్పి రేపటి నుంచి వస్తాం ఇప్పిస్తాం అక్క ఖచ్చితంగా అవును ఇప్పిస్తాం మీరు యాడ్ ఉండేది ఓకే మీకు తెలుసా అన్నయ్య చెప్పండి బండి కావాలంట చేపిస్తాం అక్క ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు మీకు మేము చెప్పాము 2-3 అయిపోయింది టైం అయిపోయింది అని చెప్తాము చేపిస్తాం లెక్క అన్నయ్య చెప్పండి చాలా వివరాలు మీరు ఎందుకు వచ్చామంటే ఈ జిఎస్టీ 2.0ని కూటమి ప్రభుత్వం తగ్గించి మంచిగా చేస్తుంది కాబట్టి వ్యాపారస్తులందరినీ కలవమని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు మీరు అందరూ కూడా మొన్న ఎలక్షన్లో చాలా హెల్ప్ చేశారు ఎంపీకి మంచి మెజార్టీ ఇచ్చారు మన నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు ఎప్పుడు మీరు కూటమిని ఆశీర్వదించాలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు జిఎస్టీ తగ్గినందువల్ల అన్న మీకు తెలుసో తెలియకో మీకు ₹1 ఆదాయం ఉంటుంది కొనుక్కునే వాళ్ళకి ₹1 ఆదాయం ఉంటుంది చెప్పండి అన్న అందరికీ ఎందుకంటే మీ దగ్గర మేమందరూ చెప్పుకొని వచ్చేవి అన్నీ ఉన్నాయి పేస్ట్ కానించి పౌడర్ కానించి సోపులు కానించి షాంపూలు కానించి ఇక బియ్యం కానించి పప్పులు కానించి అన్నీ ఆల్మోస్ట్ మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఇవన్నిటి మీద తగ్గిందన్న ఊరగాయలతో సహా థ్యాంక్స్ అన్న చెప్పండి అన్న అందరికి మీ కస్టమర్లకి థ్యాంక్స్ అన్న మంది వెటర్నరీ బేస్ అన్న ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు మెడిసిన్స్ మొత్తం తగ్గించారు కదా మనకు కూడా బెనిఫిషియరీ ఉంది కదా హ్యాపీ కదా కొనుక్కునే వాళ్ళకి కూడా ₹1 తగ్గుతుంది ఒక రోజులో అర్థం కాదు కానీ ఒక నెలకి అర్థమవుతుంది అందరూ చెప్పండి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు మనల్ని అందరినీ కలవమని వ్యాపారస్తులందరినీ చాలా థ్యాంక్స్ అన్న వెటర్నరీ బేస్డ్ అన్నీ ఉంటాయి మన దగ్గర అన్నీ ఉంటాయి ఆక్వా కూడా ఫిష్ ఎక్కువ మనకి ఓ ఫిష్ ఎక్కువ మిగతాయి సపోర్ట్ అంతే మనకు బాగా బెనిఫిట్స్ ఇచ్చారు దానివల్ల రైతులు కూడా బాగా వాళ్ళు బాగా సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ అన్న ఏడిపోయాడు అవునా ఓకే వచ్చిపోయామని చెప్పు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు ఇప్పుడు జిఎస్టీ రేట్లు బాగా తగ్గాయి కదా దానివల్ల సెల్ ఫోన్ రేట్లు కూడా బాగా తగ్గాయి మీరు కూడా సెల్ ఫోన్లు కస్టమర్లు తగ్గించి ఇవ్వాలా చెప్పండి వినోద్కి ఏమున్నాయి మీ దగ్గర లేటెస్ట్ మోడల్స్ కీప్యాడ్లా ఏదో చూపి కీప్యాడ్లో మంచి ఫోన్ ఏముంది సింగ్ భాయ్ ఇది నోకియా ఇది ఎంత పడుతుంది 1600 కీప్యాడ్ ఇది చిన్నది ఇది సైజ్ కొంచెం పెద్దది ఇది ఎంత పడుతుంది 1700 ఇది 1400 ఇది కొంచెం తక్కువ లావా మోటరోలా నోకియా ఇప్పుడు జనాలందరూ టచ్ స్క్రీన్లోకి వచ్చారు కదా ఈ వాడుతున్నారు ఇంకా వాళ్ళకి ఇదే ఇష్టం అవి అర్థం చేసుకునే దానికంటే ఇవి అయితే నొక్కుతారు నెంబర్లు కరెక్ట్గా చెప్పండి వినోద్గా జిఎస్టీ వల్ల మన అందరికి మంచి జరుగుతుంది మీకు వ్యాపారం బాగుంటుంది మీ దగ్గర కొనుక్కునే కస్టమర్లకి బాగుంటుంది వ్యాపారస్తులను కలవమని చెప్పి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు మీరందరూ ఎప్పుడు కూటమికి సపోర్ట్ చేయాలా థ్యాంక్ యూ మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన వ్యాపారస్తులందరినీ కలవమని చెప్పి పంపించారు దానివల్ల మీకు హోల్సేల్లో ₹1 తక్కువకి వస్తుంది మీరు కస్టమర్లకి ₹1 తగ్గించి ఇవ్వగలుగుతారు వ్యాపారస్తులకి ప్రజలకి మంచి జరుగుతూ ఉంది కూటమి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటుంది మొన్న ఎలక్షన్లో కూడా మీరు ఎంపీ గారికి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు ఎప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని థ్యాంక్స్ మా రేట్లన్నీ తగ్గాయమ్మా నిత్యావసర సరుకుల ఇంట్లో నువ్వు వాడే ప్రతి వస్తువులు ఇద్దరు నువ్వు కొనుక్కునే బట్టలు కానించి ఇంట్లో వస్తువులు కానించి ఫోన్లు కానించి ఏసీ కానించి మిక్సీలు కానించి అన్నీ తగ్గాయి షాంపూలతో సహా కావాల్సింటే మొన్న కొనుక్కున్న రేట్లకి రేపు కొనుక్కునే రేట్లకి చూడండి తేడా
చెప్పండి అమ్మా, కూటమి మంచి చేస్తా ఉందని. థ్యాంక్స్ అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. బాగుండదు సార్, ఏడే ఇస్తా, కత్తి తీసేసి ఇస్తా. అందరికి నమస్కారం. ఈరోజు GST 2.0 ఏదైతే కూటమి ప్రభుత్వం తగ్గించిందో ఆ పర్సంటేజీలన్నింటినీ, దాంట్లో భాగంగా వ్యాపారస్తులకి ప్రజలకి ఎంత మంచి జరుగుతుందనే ఒక కార్యక్రమం మీద మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా ఈరోజు 6వ రోజు నెల్లూరు నగరంలోని నవాబ్పేట ప్రాంతంలో ఉండేటటువంటి అందరు వ్యాపారస్తుల్ని కలిసి ఆ GST యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది. వ్యాపారస్తులందరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఈ GST తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు పెరుగుతుంది, మాకు మంచి ఆదాయం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఈరోజు మనం చేసుకుంటూ ముందరకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే సూపర్ 6 పథకాలని మనకు ఏదైతే హామీల్ని నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే P4 ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి పేదవ కుటుంబాలని దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమం. అదే కాకుండా ఇంకా ప్రజలకి వ్యాపారస్తులకి మంచి చేయాలని ఈ యొక్క GST 2.0ని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశ 140 కోట్ల మంది ప్రజానీకానికి నిజమైనటువంటి దసరా పండగ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ GST 2.0 తగ్గించినందువల్ల దాదాపుగా ఈరోజు మనం వాడేటటువంటి ఫ్రిడ్జులు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో వాడుకునేటటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, నూనె కానించి, ఉప్పు కానించి, పప్పులు కానించి, బియ్యం కానించి, షాంపు కానించి, సోపు కానించి, బ్రష్ కానించి, దువ్వెన కానించి, చీపురు కట్ట కానించి అన్నిటిని కూడా 0% GST చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మిల్క్తో సహా. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి రైతులకు ఉపయోగపడేటటువంటి ట్రాక్టర్ల మీద GST విపరీతంగా తగ్గించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మనం వాడేటటువంటి ద్విచక్ర వాహనాలు ఈరోజు పూర్తి స్థాయిగా తగ్గినటువంటి పరిస్థితి. వాటికి టైర్లు కానించి, ట్యూబులు కానించి బాగా రేట్లు తగ్గించడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ని అతి తక్కువ GSTకి ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 18% ఉన్నటువంటి GSTని 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైద్యపరంగా ఈరోజు ట్యాబ్లెట్లు కావచ్చు, గతంలో కొనుక్కునే ట్యాబ్లెట్లకి ఈరోజు GST తగ్గినందువల్ల కొనుక్కునే ట్యాబ్లెట్లకి ఏదైతే బాగలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా వెసులుబాటు కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా హాస్పిటల్లో వాడేటటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద దాదాపుగా 28% ఉన్నటువంటి GSTని 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, మిలిటరీ అభివృద్ధి కావచ్చు, అన్ని రంగాల్లో ఈరోజు ప్రపంచ దేశాల్లో 3వ అగ్రగామి దేశంగా భారతదేశం పోరాడుతూ ఉంది. అంటే ఈరోజు ఈ 140 కోట్ల మంది ప్రజానీకానికి మనకు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉండటం. కాబట్టి ఇటువంటి మంచి అంశాలని ప్రజలకి, మీడియా మిత్రులకి, వ్యాపారస్తులకి అందరికీ తెలియజేయండి. కూటమి ప్రభుత్వం మనకు మంచి చేస్తుందనే విషయాన్ని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పి మమ్మల్ని అందరిని పంపించడం జరిగింది. అయితే ఒక వ్యక్తిగా నేనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది, ఒక వ్యక్తిగా నేనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం నాకున్న డబ్బుతో. అదే ఒక వ్యవస్థ అనుకుంటే ఇటువంటి మంచి పనులు జరుగుతాయి. ఈ GST 2.0 మార్పు ద్వారా ఈరోజు నెలకి 5,000 నుంచి 20,000 వరకు ఒక కుటుంబానికి మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు GST ద్వారా తీసుకురావటం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ అవేర్నెస్ చేసుకుంటూ వ్యాపారస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు, మన మంత్రి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే వాళ్ళిద్దరిని ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి కూడా వ్యాపారస్తుల్ని, ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది. జై హింద్. మెడికల్ షాపు, చాలా మెడికల్ షాపుల్లో నేను చూడలేదన్నా, ఇప్పుడు మీరు చాలా అడ్వాన్స్
22/9/2025 నుంచి మా షాపులో తగ్గించిన జిఎస్టీ రేట్ల ప్రకారం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదాహరణలు పాత జిఎస్టీ ఎంఆర్పి 12%, 18%. కొత్త జిఎస్టీ 5%. ఇది తగ్గింది 5%కి వచ్చింది. 18ని కూడా 5 చేశారు, 12ని 0 చేశారు, 5ని 0 చేశారు. అంటే కొన్ని వస్తువుల్ని 0 చేశారు, కొన్ని వస్తువులకి 5 పెట్టారు. 18ని కూడా 5 చేశారంటే గొప్ప విషయం. థ్యాంక్స్ అన్న. నమస్కారం. థ్యాంక్స్ అన్న. నమస్కారం. ఈ జిఎస్టీ రేట్లు తగ్గిల్లా, దాంట్లో అందరినీ కలవమని చెప్పి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. రేట్లు తగ్గినందువల్ల మీకు కూడా వస్తువులు తక్కువ రేటుకి వస్తాయి, మీరు కూడా కస్టమర్లకు ₹1 తగ్గించి ఇవ్వగలుగుతారు. అంతే, ఎంఆర్పీలో తగ్గుతుంది హోల్సేల్. నాయకత్వం